ఆహ్, ఇప్పుడు ప్రెజెంట్ అంటే సపోజ్ నేనే అనుకోండి. నేను అనుకోగానే మార్షల్ ఆర్ట్స్, కరాటే, కున్ఫు, జూడో నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం అయి నేర్చుకోవాలనుకుంటాను. హ్మ్. అలాంటిది మీరు కరసాము ఎందుకని ఎంచుకున్నారు? చెప్పాను కదా సార్, ప్యాషన్. అంటే ప్యాషన్ ఉండొచ్చు సార్. ప్యాషన్. ఇప్పుడు ఎక్కువ మందికి అసలు కరసాము అంటేనే తెలీదు. ఎవరైనా నాకేంటంటే సెల్ఫ్ సార్, డిఫెన్స్ అనగానే మార్షల్ ఆర్ట్స్ చేయడే తెలీదు. మీరు కరసాం అనేది మన భారతీయ కళ. ఇప్పుడు కరాటే, కుంఫు అన్నీ ఏ ఆర్ట్ అయినా కానీ దేహానికి మంచిది. ఓకేనా? ఎక్సర్సైజ్ ఏ విద్య కూడా తక్కువ కాదు. బట్ కరసాం నేను ఎందుకు ఎంచుకున్నా అంటే ఇది మన భారతీయ కళ. అది కొంచెం ఇంట్రెస్ట్. బట్ ఇది చాలా తక్కువ మంది చెప్తున్నారు. రేర్ ఆర్ట్ అవుతుంది. ఇది వెళ్ళిపోతుంది వెనక్కి. ఇప్పుడు కరాటే, కుంఫు, ఈ టేక్వాండో ఇవన్నీ ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి బాగా చాలా బాగా చేస్తున్నారు అందరూ. చాలా మాస్టర్లు కూడా బాగా ఉన్నారు. వాళ్ళు కూడా చిన్నప్పటి ప్రతి విద్యలో కూడా మంచి విలువలతో కూడి నేర్పుతూ ఉంటారు. సో ఈ కరసాం అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మన భారతీయ కళ. దీన్ని కొంచెం సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్ ఇటువైపు వచ్చాను. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో అంటే మన తాతల కాలంలో ప్రతి ఒక్క ప్రతి పెద్దాయన అంటే మన గ్రామీణ స్థలంలో మన తాతలు కానీ ఎవరికైనా కరసాము వచ్చేది. అవును. మన సపోజ్ మన ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమాలో కర్రలతో నిమ్మకాయలు కొట్టేవాళ్ళని అంటారు కదా. సో విన్నాను. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ కరసం ఉందా? ఎంతమంది నేర్చుకుంటున్నారు ఇప్పటికి? ఆ గ్రామీణ అసలు విలువ ఉందా గ్రామంలో? చాలా చోట్ల ఉందండి, కానీ బయటికి రావట్లేదు. ఇప్పుడు మనకన్నా బాగా చెప్పేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు పక్క గ్రామంలోనే ఉండొచ్చు. కాదు, వాళ్ళు బయటికి రావట్లే, అవగాహన లేని. కానీ ఇంకోటి, ఇది ఇంతకుముందు ఎక్కువ శాతం బాగా చదువుకున్న వాళ్ళు తక్కువ మంది నేర్చుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వ్యవసాయ పనుల నిమిత్తం, వాళ్ళ అంటే దినచర్య పనుల నిమిత్తం సాయంత్రం కూడా కాసేపు చేసుకోవడం, జాతరలకి ఉత్సవాలకి వచ్చినప్పుడు లేదా దసరా సంక్రాంతి ఆ టైంలో చేయడం జరుగుతుంది. దాన్ని రెగ్యులర్ గా క్లాస్ కంటిన్యూ చేస్తేనే ఇలాంటివి తెలుస్తాయి.